ప్రకృతి అందించిన సహజ సిద్ధమైన అందాలకు నిలయం విశాఖ. తూర్పు కనుమల్లోని విశాఖ అందాలకు ఎర్రమట్టి దిబ్బలు మరిన్ని వన్నెలెద్దాయి. ఏషియా ఖండంలో 3 ప్రాంతాల్లోనే ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి. వేల ఏళ్లుగా కనువిందు చేస్తున్న ఎర్రమట్టి దిబ్బలకు ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి రానుంది. తెలుగు ప్రజలకు ఎంతో పరిచయమైన ఎర్రమట్టి దిబ్బలపై ఒలుక్కిద్దాం. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బలకు సుమారు 20,000 సంవత్సరాల చరిత్ర ఉందని భౌగోళిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తూర్పు కనుమల్లో విస్తరించి ఉన్న కోండాలైట్ శిలలపై భారీ వర్షాలు కురిసినప్పుడు నీటి ప్రవాహాల ద్వారా కొట్టుకొచ్చిన మట్టి పదార్థాలు సముద్ర తీరంలో కలిసిపోయి పేరుకున్నాయి. కొండల్లోని మట్టి, సముద్రపు ఇసుక, కొండలైట్ శిలల్లోని ఖనిజాలన్నీ కలిసి గట్టితనాన్ని సంతరించుకోవడంతో ఎర్రమట్టి దిబ్బలు ఏర్పడ్డాయి. ఖనిజాల సమ్మేళనాలు ఆక్సీకరణం చెంది ఈ కొండలు ఎర్రగా మారిపోయాయి. ప్రారంభంలో వీటిని ఎర్ర ఇసుక కొండలుగా పిలిచేవారు. కాలక్రమేణా ఈ గుట్టల్లో పెరుగుపోయిన మట్టి నీటి ప్రవాహాల తాకిడికి కొంతవరకు కొట్టుకుపోవటం వల్ల ఆ ప్రాంతం చిన్న చిన్న లోయలుగా రూపాంతరం చెందింది. క్రమంగా భారీ వర్షాల సమయంలో దాదాపు 3,000 సంవత్సరాల క్రితం వరకు ఎర్రమట్టి దిబ్బలు నిరంతరం మార్పులు చెందుతూ వచ్చాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో చోటు దక్కించుకునేందుకు విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు పోటీ పడుతున్నాయి. యునెస్కో జాబితాలో చేరితే ఎర్రమట్టి దిబ్బల సంరక్షణ చాలా సులువు అవుతుంది. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రత్యేక బాడీ ద్వారా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అందాలకు మరింత ఖ్యాతి లభిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం సంరక్షణ అదే విధంగా సాగుతోంది. ప్రపంచంలోని 38 దేశాలలో 120 యునెస్కో గ్లోబల్ పార్కులున్నాయి. యునెస్కో కొత్తగా భారత్ నుంచి కొన్ని ప్రాంతాలను వారసత్వ సంపదగా గుర్తించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం 68 ప్రదేశాలు పోటీ పడుతున్నాయి. ఆ జాబితాలో విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు 5వ స్థానంలో ఉన్నాయి. తొలి అడుగు ముందుకు పడిన వేళ ఆంధ్ర రాష్ట్రంలో తూర్పు కనుమల్లో కనువిందు చేస్తున్న ఎర్రమట్టి దిబ్బలకు యునెస్కో గుర్తింపు వస్తుందని ఆశిద్దాం.